హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో మీ అందరికీ తెలుసు కదా మన జ్యోతక్క V6 జ్యోతక్క. సో చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఆవిడ గురించి ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా ఇటు పొలిటికల్గా కానీ లేదంటే ఊరికే ఆవిడకే ఎట్లా పట్టుకున్నా జ్యోతక్క ప్రెగ్నెంట్ అని చెప్పేసి రకరకాల వార్తలు కూడా వినిపించాయి. సో జస్ట్ మనం అలా అలా మాట్లాడుకుందాం. సో మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. నమస్తే. జ్యోతక్క గారు పరిచయమేనా సార్ పర్సనల్గా? లేదు. ఓకే. మనకు బిగ్ బాస్లో చూసినప్పుడు బిత్తిరి సత్తితో ఆ కాంబినేషన్ ఇన్ 2 or 3 మోర్ దెన్ ఛానల్స్, అదే ఆ కోంబో అంతే. మధ్యలో నాకు తన బాగా ఇష్టం, తన వ్లాగ్స్ ఇష్టం. ఎందుకు చెప్పనా, వార్డ్రోబ్ చాలా నీట్గా సర్దుకుంటుంది. నాకు నీట్గా చూస్తారా సార్? సీరియస్లీ ఎక్కడ నీట్గా ఉన్నా ఐ విల్ సీ. నాకు చాలా ఇష్టం. చాలా మంది నా ఇల్లు చూడు, నేను నిజంగా చెప్తున్నా, ఎప్పుడైనా రా నీకు అట్లా షైనింగ్ ఉంటుంది. ఇంట్లో కుక్కున్నా మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు. అదేంటి సార్? మేము బ్యాచిలర్స్ ఉండేది, ఓకేనా. నేను ఇంకో 2 అబ్బాయిలం ఉంటాము. 3 members బ్యాచిలర్స్ ఉన్న హౌస్ అది యాక్చువల్లీ. అసలు సచ్ బ్యూటిఫుల్. ఒక కుక్క ఉండగా కూడా నీకు అసలు ఎక్కడ మరకుండదు, ఏముండదు. నా కుక్క కూడా ఎంత నీట్ తెలుసా, అది పిలుస్తుంది టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా, నన్ను తీసుకెళ్ళండి, అంత నీట్. పొద్దున ఒకరు వస్తారు, నాకు మధ్యాహ్నం ఒకరు వస్తారు. ఎప్పుడు నీట్గా ఉంటుంది నా హౌస్ అయితే. అట్లా ఎవరిదైనా సరే హౌస్ చాలా నీట్గా ఉంటే నాకు ఇష్టం. ఒకసారి మామూలుగా షార్ట్స్ ఇట్లా చూస్తుంటే ఒకసారి వార్డ్రోబ్ చూపించింది, బాగుంది ఇది. అండ్ ఆ ప్లానింగ్ కూడా మనం చేయించుకుంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన ఇంటికి వెళ్తే అది వేరు, అడ్జస్ట్ అవుతాం. మన కోసం మనం చేయించుకుంటే ఎలా చేయించుకుంటాం, కావాలని స్పేస్ అంతా నీట్గా, అంత నీట్గా ఎంత బాగుందంటే నాకు ఇప్పటికే అన్నిసార్లు చెప్తున్నా వార్డ్రోబ్ గురించి చూడు. అండ్ ఎటన్నా బయటికి వెళ్ళినా కూడా లగేజ్ ప్యాకింగ్ చాలా నీట్గా ప్యాక్ చేస్తారు తెలుసా. అది కూడా సీరియస్లీ. ఇప్పుడు ప్రతిదానికి ఒక పౌచ్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాగ్ చూపిస్తా చూడు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ. ప్రతిదానికి ఒక పౌచ్. నాకు ఇష్టం ఇలా పెట్టుకోవడం, నీట్గా ఉంటుంది. దేనికైనా అంటే ఇట్లా ఆర్గనైజ్డ్గా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సేమ్ తను కూడా ఈ పౌచ్ ఇది 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 అని చాలా నీట్గా సర్దుతుంది. లగేజ్ ప్యాకింగ్ ఈజ్ అన్ ఆర్ట్, చాలా మందికి తెలియదు. చాలా పెద్ద ఆర్ట్ అది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మనకు కావాల్సినవన్నీ ఇందులో ఈ పెట్టెలోనే సమర్చుకోవాలి. దీంట్లో ఆ పెట్టెలో నువ్వు ఎన్ని రోజులు వెళ్తావు, 3 days వెళ్ళావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి వెళ్ళావు 3 days. 3 daysకి నీకు ఏం కావాలి, 3 days 3 footwear, 3 costumes, 3 night wears, అండ్ 1 or 2 క్యాజువల్స్, ఒక ఎయిర్పోర్ట్ వేర్. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావు కాబట్టి వచ్చేటప్పుడు ఇంకొకటి, అండ్ దానికి సంబంధించిన యాక్సెసరీస్ అదో ఇదో, అండ్ మన పర్సనల్ బాడీ రెజ్యూమో అన్నీ కూడా. అండ్ ట్రావెల్ ప్యాక్స్ ఉంటాయి కదా నీట్గా, దాన్ని నీట్గా అట్లా ఆర్గనైజ్ చేసుకొని ఆ 3 daysకి 4 daysకి ఆ ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది. అట్లాంటి వ్లాగ్స్ని నేను తన దగ్గర చూసాను. చాలామంది హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, వార్డ్రోబ్ టూర్లు చేస్తారు, కానీ ఆ చేయడం వల్ల వాళ్ళ వస్తువులని మనం చూసి ఏంటిది అని అనుకుంటాం. బట్ ఈమె జ్యోతి చేసే వ్లాగ్స్ ఏంటంటే నేర్పిస్తాయి, మనం ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా అమర్చుకోవాలని నేర్పిస్తాయి. అట్లా తను హౌస్ చాలా బ్యూటిఫుల్గా చేయించుకుంది, అది నాకు నచ్చింది. నేను వీడియోలు చూసిందే. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో చూసిన జ్యోతిని గురించి మాట్లాడుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అలీ రజాతో కనెక్ట్ అయిన ఎమోషన్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వేరే వాళ్ళు ఏదన్నా టంగ్ స్లిప్ అయినా సరే ఆ పాయింట్ మీద స్టాండ్ తీసుకోవడం, కనిపించిన సరే బాగానే మాట్లాడుద్ది కదా, అదేం అట్లా సరదాగా వెళ్ళిపోయింది. నాకు ఎక్కువ పరిచయం ఉంది ఈ బిత్తిరి సత్తి అండ్ ఈ వీళ్ళ కాంబినేషన్, ఆ వార్తలు చెప్పేది. అలా 2 channels మారిన తర్వాత కూడా ఈయన వయసులో ఆమె కంటే చాలా పెద్ద యాక్చువల్లీ. తమ్ముడు, అక్క తమ్ముడులాగా ఆ సెటప్ సెట్ అయింది. అది ఎంత బాగా ఉంటుందంటే, ఎవరే ఏం చేస్తున్నారు అంటే తను ఎక్కడికో వెళ్ళి అదేదో చేస్తున్నా అని చెప్పేసి ఈవిడ ఎంజాయ్ చేయడం. తను ఎక్కడ అసలు ఆ షూట్ వేరు ఈ షూట్ వేరు, ఇట్స్ ఎ జాయింట్ షూట్ మనకి యాక్చువల్లీ. ఈమె ఎక్స్ప్రెషన్సే ఇస్తుంది, డైలాగ్స్ వాడు చదువు చెప్తూ ఉంటారు. బిత్తిరి సత్తి షూటింగ్ ఎక్కడో అవుతుంది, బట్ ఆ కనెక్షన్ కూడా చాలా న్యాచురల్గా నీట్గా కన్విన్స్, అంటే వాళ్ళంత బాగా పర్ఫామ్ చేస్తారు కాబట్టి అట్లా అనిపించింది మనకి. అట్లా షోలో ఇంకా ఉంటే బాగుండు
అనిపించేలా ఉంటే మధ్య మధ్యలో ఏవో ఆటపాటల షోలు ఇక పండగ షోలు అట్లా కనిపిస్తుంది కానీ ఆవిడని అలా చూడడమే ఇంట్రెస్ట్ ఇప్పటికీ జనాలకు కూడా. మరి వీళ్ళిద్దరు కలిసి ఇంకొక ఛానల్ని ఉద్ధరిస్తే బాగుండన్న ఫీలింగ్ ఉంది నాకు. అంటే వంటల షోలు డ్యాన్స్ షోలు సెట్ అవ్వవు వీళ్ళకి. ఇది చాలా బాగుంటుంది. ఆ డైలీ న్యూస్లు చెప్పుకుంటా ఆ న్యూస్లు కూడా విచిత్రమైన న్యూస్లు చెప్తా ఉంటారు దాంట్లో, ఆ సెగ్మెంట్లో, రెగ్యులర్ న్యూస్లు కాకుండా ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బాగా వెళ్తాయి, బాగుంటుంది. సో ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే గంగూలీని కదా తను చేసుకుంది. గంగూలీ గారు వీళ్ళకి ఏంటంటే 10 years అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండే చిన్న ప్రాబ్లమే మాతృత్వం బాగుండు అనిపిస్తుంది. ఒక ఇదేంటి సుందరకాండ సినిమాలో వెంకటేష్ డైలాగ్ చెప్తాడు చూడు, ఆడపిల్లకి పూర్తిగా 100కి 100 మార్క్స్ రావాలంటే పెళ్ళయి తెల్లయిన తర్వాత అన్నట్టుగా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, సంథింగ్ ఐ ఫర్గాట్. అట్లా వీడికి అనిపించింది. సో గుడ్ న్యూస్ చెప్పండి అని చాలామంది అంటారు. ఇప్పుడు అనసూయ ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ పిల్లల్ని చూపిస్తుంది, ఇంకెవరైనా పోస్టులు పెట్టినా వాళ్ళ పిల్లల్ని చూపిస్తుంది. ఏదైనా షోకి తీసుకెళ్ళినా కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలతో వస్తారు, వాళ్ళని చూస్తే వీళ్ళకి కూడా అనిపిస్తుంది అరే నాకు కూడా ఉంటే బాగుండని. అండ్ మధ్యలో ఆవిడ అదేంటిది మామిడి పండు పట్టుకున్నా ఇంకేం చేసినా ఇదే అని రాశారు. మరి వాళ్ళందరూ పుణ్యమని ఇప్పుడు ఏమన్నా అయిందేమో, వాట్ ఎవర్. వెరీ గుడ్ కపుల్ అబ్బా వీళ్ళు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. గుడ్ కపుల్, నాకైతే ఇష్టం వీళ్ళు. అండ్ ఈమెన్ గురించి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది చెప్పాలి అంటే. అండ్ అదేంటది మనుషుల పట్ల కేరింగ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అలీ రేజాతో బ్రదర్ సిస్టర్ బాండింగ్ కుదిరిందో తనలో ఉన్న కేరింగ్నెస్ని నేను చూసా షోలో, చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంటే డౌన్ టు ఎర్త్. మధ్యలో ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ అని అదని ఇదని ఈమెను డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు కానీ డ్యామేజ్ ఏమి అవ్వాల. షీఈస్ గుడ్. ఓకే సార్.